4 AM అయితే అందరం రెడీ అయ్యి కిందకి వచ్చేసాం. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే గుంటూరులో ఉన్న కాకాని టెంపుల్ శివుడి గుడికి వెళ్తున్నాం. మేము బేగంపేట్ స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో మేము వెళ్ళడానికి లింగంపల్లి నుంచి విజయవాడ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ అయితే ఉంది, దానికైతే బుక్ చేసేసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. క్యూట్ డాగ్ అయితే ఉంది అండ్ స్నాక్స్ అయితే మ్యాండేటరీ. ట్రావెలింగ్లో స్నాక్స్ తింటే టైమే తెలీదు. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో లోపలికి ఎక్కి స్టార్ట్ అయిపోయాం. 9:40 కల్లా గుంటూరు స్టేషన్లో దిగేసాం. ఇలా సబ్వే ద్వారా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళి అక్కడి నుంచి అయితే బయటకి అయితే వెళ్తున్నాం. సో అలా బయటకు వచ్చాక టైం చూస్తే 9:30 AM అయింది. సో బాగా ఆకలిస్తుందని చెప్పేసి దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ ద టేస్ట్ వాజ్ అమేజింగ్. సో డాడీ, నేను, కిరణ్ అయితే పూరి ఆర్డర్ పెట్టేసి మమ్మీకి అయితే మసాలా దోశ చెప్పాం. సో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తినేసి డైరెక్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మీకైతే డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి. సో ఫైనలీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో దిస్ ఈస్ ద టెంపుల్. సో అక్కడ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే చాలా పీస్ఫుల్గా డివోషనల్గా అయితే ఉంది. సో నాకైతే ఓల్డ్ డేస్ అయితే గుర్తొచ్చేసాయి. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ పుట్ట అయితే ఉంది. అక్కడ పుట్టలో పాలు పోసాము. కార్తీక మాసం అనే టెంపుల్ చాలా రష్గా ఉంది. అండ్ ద టెంపుల్ స్ట్రక్చర్ వాజ్ వెరీ నైస్. చాలా డివోషనల్ ఫీల్ ఉంటుంది మనకి అక్కడికి వెళ్తే. కార్తీక మాసంలో 1,00,000 ఒత్తులు వెలిగిస్తే మంచిదని చెప్పేసి 1,00,000 ఒత్తులు బయట కొనుక్కొని లోపలైతే వెలిగించేసాం.
లోపల దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకొచ్చి సెల్ఫీ తీసుకుని అలా అంతా ఎక్స్‌ప్లోర్ చేసాం గుడి చుట్టూ. అప్పటికే అన్నదానం స్టార్ట్ చేశారని చెప్పేసి వెళ్ళి తిన్నాం. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామని పక్కనే ఉన్న ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడికెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ అంటే చాలా మెమరీస్ ఉంటాయి మనకి. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి అన్నీ రీకలెక్ట్ చేసుకుని అలా అన్నీ షేర్ చేసుకుని బాగా ఎంజాయ్ అయితే చేసాం. సో ఇంకా వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్.